మధ్యాహ్నం 12 గంటలకు అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ హాస్పిటల్కు తరలించారు. అక్కడ వైద్య పరీక్షల తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డు చేశారు పోలీసులు. అల్లు అర్జున్ పై 105, 118(1) రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ పై పెట్టిన సెక్షన్లకు 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉందంటున్నారు. చిక్కడపల్లి పోలీసులు అరెస్టుపై హైకోర్టును ఆశ్రయించారు. సినీ హీరో అల్లు అర్జున్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. అల్లు అర్జున్ తరపు లాయర్లు సోమవారం వరకు అరెస్టు చేయొద్దని పిటిషన్లో అల్లు అర్జున్ విజ్ఞప్తి చేశారు. పిటిషన్పై కాసేపట్లో విచారణ జరగనుంది. మరోవైపు అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చట్టం ముందు అందరూ సమానమేనన్నారు. ఈ విషయంలో తన జోక్యం ఉండబోదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తొక్కిసలాటలో ఒకరు చనిపోవడంతో పోలీసులు చర్యలు ప్రారంభించారన్నారు రేవంత్ రెడ్డి. అల్లు అర్జున్ కు భరోసా ఇచ్చేందుకు నాంపల్లి కోర్టుకు చేరుకుంటున్నారు ప్రముఖులు. ఇప్పటికే నాంపల్లి కోర్టుకు డైరెక్టర్ త్రివిక్రమ్, పుష్ప 2 ప్రొడ్యూసర్లు వెళ్లారు. ఏపీ నుంచి హుటాహుటిన పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు బయలుదేరారు. ఇప్పటికే చిరంజీవి దంపతులు, నాగబాబు, అల్లు ఫ్యామిలీకి ధైర్యం చెప్పారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్ట్ అయిన నటుడు అల్లు అర్జున్ ను నాంపల్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు పోలీసులు. అల్లు అర్జున్ కు రిమాండ్ విధిస్తారా లేదా బెయిల్ ఇస్తారా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. కేసు వివరాలను నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ పరిశీలిస్తోంది. ఇప్పటికే అల్లు ఫ్యామిలీ కోర్టుకు చేరుకున్నారు. ఇక అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. నాంపల్లి కోర్టు లోపలికి ఎవరిని అనుమతించడం లేదు. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా డిసెంబర్ 4న సంధ్యా థియేటర్కు వెళ్లాడు అల్లు అర్జున్. ఈ టైంలో తొక్కిసలాట జరిగింది. ముసారాంబాగ్కు చెందిన రేవతి అనే మహిళ చనిపోయింది. తొక్కిసలాటలో ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంపై చిక్కడపల్లి పిఎస్లో కేసు నమోదైంది. థియేటర్ యాజమాన్యంతో పాటు హీరో అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదైంది. బాధిత కుటుంబానికి 25 లక్షలు సాయం చేస్తామని అల్లు అర్జున్ ప్రకటించారు.